తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతలోని సబ్ కమిటీ వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పూర్తి అధ్యయనం తర్వాతే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ గురించి అన్ని పార్టీలు మాట్లాడినా ఏ పార్టీ కూడా నిబద్ధతతో ప్రయత్నించలేదని ఆరోపించారు. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ రోజు నుంచే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందని అన్నారు. ఇవాల్టి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇకపై ఇచ్చే అన్ని నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తిస్తుందని అన్నారు. ఎస్సీ కేటగరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అయితే మేము మా క్యాబినెట్ సబ్ కమిటీ ఫంక్షనింగ్లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది.